మనము బలలో ప్రవేశించక మునుపు వాక్యంను చదువుకొని మనం బలలో పాల్పంపులు కలిగి ఉంటాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9 వచనాలని మనం అందరం మార్చి చదువుకుంటాం. 9 వచనాలని మార్చి చదువుకుంటాం. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తరు పుష్పం వలైపోయెను. సడల చేతులను బలపరచుడి, తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. గుడివారి కన్నులు తెరచుటకును, చెవిటి వారి చెవులు విప్పబడిను. ఎండమావులు మడుగులగును, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండు కొనిన వాటి ఉనికి పట్టులో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ సింహముండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చురు. వారి తలల మీద నిత్యానందము, వారు ఆనంద సంతోషములుగా రాబడచ్చు. దుఃఖమును నిట్టేర్పును ఎగిరి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన ప్రేపరలో తండ్రి, ఘనమైన మీ నామం బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చదవని లేఖన భాగం ద్వారా మీరు మాట్లాడుతూ మీ స్వరం వినిపిస్తూ సహాయం చేయమని ఆత్మతో సత్యముతో ఆరాధించిన ప్రతి వారిని బట్టి వందనాలు ప్రభా. నూతన సంవత్సరం నూతన తీర్మానములతో ప్రభా మరి కలిగింది గట్టిగా పట్టుకొని మీ రాజ్యములో ప్రవేశించడానికి తగ్గ శక్తివంతులగినట్లు జ్ఞాపకం చేసుకోమని మా ప్రభు మా రక్షకుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం బలలో పాల్పంపులు కలిగి ఉండక మునుపు కొన్ని హెచ్చరికలు తీసుకొని బలలో పాల్పంపులు కలిగి ఉండటం మనకు అలవాటైపోయింది. కనుక ఆ హెచ్చరికలుగానే ఉంటున్నాయి, కానీ వాటిని పాటించేటటువంటి వారు ఉండటం. అందుకని కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధీయము. అంటే మనం ఇప్పుడు పరీక్షించుకుంటాం, ప్రభా అట్లా చేయమంటాం, మళ్ళీ అట్టాగే చేస్తాం. అప్పుడు ఏమవుతుంది? దాన్ని అయోగ్యత అంటారు. అప్పుడు అదేమవుతుంది? అపరాధులం అవుతాం. అపరాధులం అయితే ఏమవుతుంది? శిక్షకు కారకులం అవుతాం. కనుక ఆ శిక్ష ఏం చేస్తుంది? మన బలహీనలను రోగుల్ని చేస్తుంది. బలహీనము రోగులం అవ్వటమే కాదు, మనము తీర్పులోనికి పోతాం. కనుక అట్లా తీర్పులోనికి పోకుండా ప్రభువు చేత శిక్షింపబడటానికి, కొంత దండన కలిగి ఉండటానికి కొన్ని హెచ్చరికలు తీసుకుంటాం. హెచ్చరికలు ఎందుకంటే మన జీవితంలో మనకు తెలియకుండానే సొలొమోనులాగా సుఖంగా ఉండాలనుకుంటాం, ఆహాబులాగా అధికారం చేయాలనుకుంటాం, హేరోదులాగా హిట్లర్ లాగా ఉండాలనుకుంటాం, శాస్త్రులు పరిచయులాగా ఎదుటోడు తప్పులు పట్టాలని చూస్తూ ఉంటాం. అలా తెలియకుండానే జరుగుతుంది. అటువంటి దేవుని రాజ్యంలోనే ప్రవేశించవు. కానీ ఏలియా లాంటి, బాప్తిస్మా ఇచ్చే యోహాను లాంటి
యేసుక్రీస్తు ప్రభువారి ఆ మనసుని ఎరిగి పౌలు జీవించినట్లు మనం జీవించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. అందుకని మనం చదివిన భాగంలో ఒక మాట ఉన్నది. ఏం మాట అంటే 8వ వచనంలో మధ్యలో ఒక మాట ఉంటుంది. అది ఆ మార్గంలో పోవు వారికి ఏర్పరచబడును. 3 లైనను దానిలో నడచుచు త్రోవను తప్పక యుందురు. మూడులుగా ఉన్నటువంటి మనం 3 లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక యుందురు అంటే అర్థం ఏంటంటే, మనం బలలో పాల్గొంటున్నప్పుడు మనం ఏం చేయబడుతూ ఉండాలి? సరి చేయబడుతూ ఉండాలి. మూఢుడు కదా, మూర్ఖుడు కదా, ఎప్పుడు వక్రతగా ఉంటాడు, ఎప్పుడు తప్పిపోయాడు కదా అని దేవుడు విడిచిపెట్టడు. దేవుడు ఏం చేస్తాడు? మళ్ళా ఆ త్రోవను నడిపించడానికి దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ తరుణము ఇస్తాడు. మనం అయోగ్యంగా పాల్గొంటాం కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే తన మరి శాశ్వతమైనటువంటి ప్రేమతో మనల్ని విడవక ప్రేమిస్తున్నాడు కనుక ఈ వలలో మనం పాల్గొనేటప్పుడు ఒప్పుకుంటే కనికరించి ఏం చేస్తాడు? దేవుడు శిక్షకు గురి కాకుండా చేస్తూ ఉంటాడు. కనుక దేవుని ప్రేమ ఎంతో గొప్పది కనుక ఆ ప్రేమ కలిగినటువంటి వారమై ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయిను. అది బహుగా పూయిచి ఉల్లసించి సంగీతములు పాడును. లెబనోను సౌందర్యం దానికి కలుగును. దాన్ని బట్టి ఏమవుతుందంటే సడలని చేతులు బలపరచబడతాయి, తొట్టిళ్ళు మోకాళ్ళు దృఢపరచబడతాయి, తత్తులు హృదయముతో మరి ధైర్యముగా ప్రభువుని మనము ప్రీతికరముగా ఆయన్ను సేవిస్తూ ఉంటాం. మనం నూతన సంవత్సరంలోనే ప్రవేశిస్తున్నాం కనుక నూతన సంవత్సరం అంటేనే నూతన వాగ్దానాలు మనల్ని ఏం చేస్తూ ఉంటాయి? వాగ్దానాలు ఏం చేస్తాయి అంటే ఈ వాక్యమే. మనం చదివినటువంటి భాగంలో అరణ్య ప్రదేశము సంతోషిస్తుంది, అడవి ఉల్లసిస్తుంది, సడలం చేతులు బలపరచబడతాయి, తొట్టిళ్ళు మోకాళ్ళు దృఢపరచబడతాయి. కనుక ఈ వాగ్దానాలు ఏం చేస్తున్నాయంటే మనలను స్థిరపరుస్తూ ఉంటున్నాయి. అందుకనే దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే రోమపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చదవండి. కనుక ఇక్కడ లేఖనము ఓర్పు, ఆదరణను, నిరీక్షణను కలుగు చేస్తూ ఉంటుంది. వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? వర్షం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆ వర్షం పడకముందు ఎట్లా ఉంటుంది? భూమి నెర్లు విడిచి ఎండిపోయి ఏమీ కొంచెం కూడా పచ్చదనం లేక సెగలు పొగలు కక్కుతూ ఉంటుంది ఎండాకాలం. అటువంటి పొలము ఇప్పుడు వ్యవసాయానికి పనికి రావాలంటే ఏం అవసరం? అది వర్షము అవసరం. అట్లాగే మన జీవితం కూడా ఎండిపోయి ఎడారిలాగా జీవితంగా ఉన్నటువంటి జీవితము నూతన సంవత్సరంలో కస్తూరి పుష్పం వల్లే పోయటానికి ఓర్పు సహనముతో వాగ్దానాల కొరకు మనం ఏం చేస్తూ ఉంటాము? కనిపెడుతూ ఉంటాం. కనుక ఈ వాగ్దానము మరి ఎవరిలో నెరవేర్చబడుతుంటుందంటే అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం
20వ వచనం నుంచి చదవండి. హ్మ్. హ్మ్. ఆ! ఆ! కనుక ఆమేననుచున్నవి. ఆమేననుచమంటే దేవుడు వాగ్దానాన్నిస్తాడు. ఆ వాగ్దానం అంతా క్రీస్తులో ఉన్నది. క్రీస్తు అవును అంటే, ఆమేన్ అంటే అవన్నీ మనకేం కలుగుతూ ఉంటాయి? అవి మనకి దొరుకుతూ ఉంటాయన్నమాట. క్రీస్తు ఎప్పుడు అవును అంటాడు. ఎవరికి అవును అంటాడు? ఆయన మాట విని, ఆయన మాటకు లోబడి. ఏలియా ఏ విధంగా మాటకు లోబడుతూ వచ్చాడు. దేవుని పని కొరకై రోషముగా జీవిస్తూ వచ్చాడు. రోషం. ఏలియా అంటేనే రోషం. బాప్తిస్మిచ్చు యోహాన్ అంటేనే ముఖం మీద మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభువారంటే ఒక పాపి రక్షణ కొరకై ఓర్చుకుంటూ, ఓర్పుతో, సహనముతో 3.5 సంవత్సరాలు జీవిస్తూ వచ్చాడు. ఇటువంటి స్వభావము కలిగి ఉన్నప్పుడు చూడండి, వాగ్దానం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని చిగురింప చేస్తుంది. మనల్ని పరిభరితం చేస్తూ ఉంటుంది. యోహా అబ్రహాం జీవితంలో కూడా ఈ వాగ్దానం తనని మరి బలపరుస్తూ వచ్చిందనమాట. రోమపత్రిక 4వ అధ్యాయం. రోమపత్రిక 4వ అధ్యాయము 20 20వ వచనం. ఆ, 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 ఆ. కనుక అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక, కనుక వాగ్దానం గురించి సందేహింపలేదు. కానీ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుని యొక్క నమ్మకత్వం మీద ఆయన గురి కలిగి మనం అనుకుంటాము, దేవుడు ఈ వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానాన్ని ఇంకా నెరవేర్చలేదు అనుకుంటాం. ఆ వాగ్దానాన్ని ఎప్పుడో నెరవేర్చారని మనకు తెలియదు. ఎందుకు? ఆ వాగ్దానం మనం 2 విధాలుగా చూస్తాం. ఒకటి, మన అవసరాలకు తగినట్టు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దృష్టిలో పెట్టుకొని చూస్తాం. ఇంకొకటి, పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు సంబంధించిన వాగ్దానం, దాంట్లో మర్మం అది మనకు బయలుపరచబడదు. ఒకవైపు వాగ్దానం యొక్క మర్మం తెలీదు, ఒకవైపు ఆ వాగ్దానం యొక్క మర్మము మనకు తెలిసింది అది కాదు. మనం ఎక్కువగా నిరాశపడేది అక్కడే. వాగ్దానం ఎప్పుడూ కూడా పరసంబంధమైంది కనుక పైనుంచి వచ్చిన ప్రతిదీ కూడా పైన ఉన్నటువంటి వాటిని వెతికేదానికే ఆ వాగ్దానము మనల్ని సిద్ధపాటు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పైనుంచి స్వరం వినపడింది గొర్రెలకి వాళ్ళు వచ్చారు. వాళ్ళ చుట్టూ మహిమ ఆ, ప్రకాశిస్తూ ఉంది. వాళ్ళకి చెప్పిన మాట ఏంటి? ఏమని చెప్పారు? ఆ? సర్వోన్నతమైన దేవునికి మహిమ. అది ఫస్ట్ మాట ఏంటి? తర్వాత ఆ? ఆ, తనకి ఇష్టలేని మనుషులకి భూమి మీద సమాధానం. ఫస్ట్ ఆ వాగ్దానం అక్కడ చూడాలి మనం. ఎక్కడ చూడాలి? పరసంబంధమైనటువంటి ఆ ఆశీర్వాదంతో లింకప్ చేసుకోవాలి. తర్వాత దేవుని పనిలో ఆయన ఇష్టం. ఏలియా లాగా ఉంచవచ్చు, సొలొమోను లాగా ఉంచవచ్చు, మనల్ని ఆస్తికర్తలుగా ఉంచవచ్చు, లేకపోతే ఏ రోజుకి ఆ రోజు కష్టపడి సంపాదించేవారుగా ఉంచవచ్చు. అది ఆయన ఇష్టం. అందరూ ఒకే విధంగా ఉండాలని ఏమి లేదు. ఒకళ్ళు కష్టపడుతూ వాళ్ళ రక్షణ కాపాడుకుంటారు, ఒకళ్ళు సుఖపడుతూ వాళ్ళ రక్షణ కాపాడుకుంటారు. ఒకళ్ళు ధనవంతులుగా ఉంటారు, ఒకళ్ళు దరిద్రులుగా ఉంటారు. ఏదైనా ధనవంతులైన సరే, దరిద్రులైనా సరే, దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టమైనటువంటి వారిని ఉంటే మనం ధన్యులం. ధనం ఉండటం తప్పు కాదు, ధనం లేకపోవటము దరిద్రులం కాదు. ఏదైనాను ముందు ఉండాల్సిందేంటి?
ఆయనకు ఇష్టలై ఉండట. ఆయనకి ఇష్టలై ఉండేటటువంటి ఆ మనసు మనము కలిగి ఉండాలంటే, ఆ త్రోవలో తప్పిపోతూ ఉంటాం. క కానీ ఆ త్రోవను మరలా తప్పక నడిపించేటటువంటి దేవుడు. ఈ దేవుని యందు మనము విశ్వాసం కలిగి ఉండాలి. ఏ త్రోవలో మనం నడవాలి అంటే, దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకునేటటువంటి త్రోవలో నడవాలి. యెషయా గ్రంథం 40 అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథం ఆ, 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 ఉమ్. చూడండి, అరణ్యములో మార్గము సిద్ధపాటు ద్వారా, ఎడారిలో మరి దేవుని రాజమార్గము సరళము చేయటం ద్వారా కలిగేటటువంటి ఆశీర్వాదం ఏంటి అంటే, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూస్తుంది, బహుగా పూయిచు ఉల్లసిస్తుంది, ఉల్లసించి సంగీతములు పాడుతుంది, లెబనోనంత సౌందర్యం దానికి కలుగుతుంది. అదే సమయంలో అక్కడ రాజమార్గం ఏర్పడింది. 8వ వచనం. అక్కడ దారిగా ఉన్న రాజమార్గము ఏర్పడను, అది పరిశుద్ధ మార్గం అనరు, అది అపవిత్రులు పోకూడని మార్గం, అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడను, 3 లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక వెళ్తారు. కనుక వారం వెంబడి వారం బలలో పాల్గొనటం ద్వారా మన యొక్క బలహీనతలను దేవుడు తొలగించి దానిలో మనల్ని నడిచేటట్టు చేస్తూ ఉంటాడు. దాని కొరకై మనం ఏం చేస్తూ ఉంటున్నామంటే, వారం వెంబడి వారం ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటూ ఉంటాం. దేవుడు క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు గనుక ఆయన క్షమాపణ మనల్ని ఆ రాజ్య మార్గంలోనికి నడిపించడానికి, మరి అది పరిశుద్ధ మార్గం అన్నమాట. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎబ్రీ 12:14లో, పరిశుద్ధత లేకుండా ఎవరును ప్రభువుని చూడరు. కనుక పరిశుద్ధత అనేది ఉండాలి. పరిశుద్ధత ఎవరిలో ఉంది? ఏలియాలో ఉంది. పరిశుద్ధత ఎవరిలో ఉంది? బాప్తిస్మిచ్చి యోహానులో ఉంది. పరిశుద్ధత ఎవరిలో ఉంది? గొర్రెల కాపరులో ఉంది. పరిశుద్ధత ఎవరిలో ఉంది? రక్షింపబడి మనం దేవుని కొరకు అన్ని సహించుకొని ఓర్చుకొని ఈ లోక సంపాదన కంటే దేవుని నిమిత్తమైన నీతిగా బ్రతకటానికి మనము మన కుటుంబం ఆ విధంగా బతకటము, మరి అది దేవునికి ఇష్టముగా పరిశుద్ధులముగా మనం ఉండటానికి దేవుడు అద్భుతంగా సహాయము చేస్తూ ఉంటాడు. కనుక చేసే పనిలో పవిత్రత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. అందుకని దేవుని వాక్యం చదువుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. అందుకైన మనము నిశ్చలమైన రాజ్యము పొంది, కనుక మరి కస్తూరి పుష్పం వలైపోయటానికి, ఉల్లసించటానికి మనం ఏం కలిగి ఉండాలి? ఆయన రాజ్యంలో అవన్నీ ఉంటే గనక నిశ్చలమైన రాజ్యం పొంది దైవ కృప కలిగినటువంటి వారంగా, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయటము. ఎలా అనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు కనుక ఎవరిని దహిస్తాడు? ఎవరిని దహిస్తాడంటే, చదవండి, దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం ఆ, ఆ, ఉమ్, ఆ, 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 ఉమ్, ఉమ్, ఆ. రెండో దశలోనిక ఆ, 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 ఉమ్, ఉమ్, ఉమ్,
చూడండి ఇక్కడ సువార్తకు లోబడని వారిని ఈ అగ్ని ఏం చేస్తుంది? సువార్తకు లోబడనటువంటి వారిని. రెండవ వారిని ఎవరిని? ఎవరినైతే శ్రమ పెడుతూ, ఎవరినైతే దుఃఖపరుస్తూ, ఎవరినైతే బాధపరుస్తూ ఉంటున్నారో వారందరినీ ప్రతిదండన చేయటానికి, వారిని దహించటానికి ఆయన దహించు అగ్ని అయి ఏమంటున్నాడు? అగ్ని జ్వాలలలో దూతలతో కూడా పరలోకము నుంచి అగ్ని జ్వాలల్లో ప్రభు ఏం చేస్తున్నాడు? ప్రత్యక్షము కాబోతూ ఉంటుంది. కనుక ఈ దినం మనం బలలో పాల్గొంటే, యథార్థ హృదయంతో పాల్గొంటే ఆ అగ్ని మనలను ఏం చేయదు. ఎవరిని చేస్తుంది? స్వార్థకు లోబడినటువంటి వారిని, దేవునికి ప్రీతికరముగా సేవ చేసేటటువంటి వారిని హింసిస్తే. ఇప్పుడు ఏలియా ప్రీతికరంగా సేవ చేశాడు, హింసించే వాళ్ళు ఉన్నారు. బాప్టిస్టు యోహాను ప్రీతికరంగా సేవ చేశాడు, హింసించే వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రీతికరంగా సేవ చేస్తూ వచ్చాడు, ఆయనను హింసిస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు ప్రీతికరంగా సేవ చేస్తూ వచ్చాడు, ఆయనను హింసిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఏమయ్యారంటే ప్రతిదండన, అంటే ఆ అగ్నికి వాళ్ళు చాలా క్రూరమైన మరణాలు పొందుతూ వచ్చారు భూమి మీదే. కనుక ఈ అగ్ని ఏం చేస్తుందంటే ఆ దినము సువార్తలు లోబడకపోతే, చూడండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14-15 వచనాలు. 20వ అధ్యాయము చూడండి, అగ్నిగుండము రెండవ మరణం ఎవరిని పడాల్సిందంటే పాపములో ఉన్నటువంటి వారిని, పాపము ద్వారా పరిశుద్ధుల్ని ఆటంకపరుస్తున్నటువంటి వారిని ప్రతిదండన చేయటానికి అగ్నిగుండము అనేటటువంటిది ఉన్నది. అగ్నిగుండములో వేయబడిన ప్రతి వాడు రెండవ మరణమునకు పాత్రలు అవుతారు. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడలా వాడు అగ్నిగుండములో పడవేయబడు. కనుక వ్రాయబడని ఎడల మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి, గుర్తుపెట్టుకోండి, మన పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడినటువంటిది ఏమవుతుందంటే మన అవిధేయతను బట్టి, మన అపవిత్రతను బట్టి, మన మూర్ఖత్వాన్ని బట్టి, మనం ఒప్పుకోకుండా కనికరింపబడకుండా ఉంటే ఆ పేరు అట్లా తుడిపివేయబడుతుంది. ఇప్పుడు బోర్డు మీద రాస్తాం, చాక్ పీస్తో రాస్తాం. బోర్డు ఉంటుంది, చాక్ పీస్ ఉంటుంది, రాయటానికి మనం ఉంటాం. అట్లాగే తుడవటానికి కూడా డస్టర్ అనేది ఒకటి ఉంటుంది. డస్టర్ పని ఏంటి? తుడవటం. చాక్ పీస్ పని ఏంటి? రాయటం. మన పేరు రాయబడి ఉన్నాయి, డస్టర్ కూడా ఉంటుంది అన్నమాట. అది తుడిపివేయబడింది అంటే ఇక అది పోయినట్టే, మళ్ళీ ఇక అది అవసరము లేనట్లు లెక్క. అందువల్ల పేరు జీవగ్రంథమందు రాయబడి కనబడని ఎడల, గుర్తుపెట్టుకోండి, రాయబడి, అది కథ. ఉదయకాలము ఎందుకు ఆ విధంగా అంత గట్టిగా చెప్పానంటే, ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు కొనసాగిస్తున్నానంటే, మన పేర్లు రాయబడి ఉన్నాయి. ఏం ప్రమాదం ఉంది? ఆ కనబడని ప్రమాదం ఉంది. మళ్ళీ డస్ట్తో తుడిపేసే ప్రమాదం కూడా ఉన్నది. అందువల్ల మనం ఏం చేయాలి? బహుధైర్యముతో దైవ కృప కలిగి, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం. ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక ఈ దహించేటటువంటి అగ్ని చూడండి, ద్వితీయోపదేశకాండం 4:24 చదవండి. 4:24. అది విషయం. దహించు అగ్నితో పాటు ఏముంది? రోషం ఉన్నది అన్నమాట. ఆ రోషమే
ఏలియాకున్నది. ఆ రోషం మనకు కూడా ఉండాలి. మన లోకంతో కలిసిపోకూడదు. లోకమునకు వేరై ఉండాలి. అట్లాగే ఈ అగ్ని ఇంకేం చేస్తుందంటే మనల్ని పరిశుద్ధపరచుటకు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 12వ వచనం. ఆ, 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 ఆ. ఏం చదివారు? యెషయా 43 రెండే చదివారా? ఆ, ఉమ్, 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 ఆ, ఉమ్, ఉమ్. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని వాక్యము, అగ్ని అనేటటువంటిది నీతి మంచుని తాకదు. అర్థమైందా? ఒక విధంగా చెప్పాలంటే అగ్ని లాంటి శ్రమలో ఏమవుతుంటుంది? దేవుడు తోడై ఉన్నాడు. అగ్ని మనల్ని కాల్చదు, అగ్ని జ్వాలలు మనల్ని కాల్చవు. దేవుడు మన పక్షంగా ఉన్నాడు. కనుక అగ్ని అనేటటువంటిది అదే 48:10 చదవండి. అదే యెషయా గ్రంథం 48:10. పుట్టమ వేసి తిని. కనుక ఇబ్బంది కొలిమిలో మనము ఈ భూమి మీద ఇబ్బందులే పడుతున్నాం. ఆ ఇబ్బంది అంటే ఈ అగ్ని మనల్ని ఈ భూమి మీద ఏం చేస్తుందంటే, అగ్ని మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అగ్ని మనల్ని పరిశోధిస్తుంది. అగ్ని ఇబ్బందుల కొలుములో మనల్ని వేసి ఒక చక్కని పనిముట్లాగా మనల్ని చేస్తూ ఉన్నది. ఈ అగ్నికి మనం ఏమవ్వాలంటే దేవునికి ఇష్టమైన సాధకంగా మౌల్డ్ అవుతూ ఉండాలి. ఒక శ్రమ వచ్చిందంటే ఆ శ్రమలో దాగి ఉన్న దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయటానికి భయభక్తులతో జీవించాలనే తీర్మానం ఉండాలి. కష్టం వచ్చింది కాదని ఒక అడుగు వెనక్కి వేయకూడదు. కష్టం వచ్చింది అంటే అగ్ని మనల్ని పరీక్షించి రేపు అగ్నిగుండంలో వేయకుండా మనల్ని కాపాడుతుంది అనేటటువంటి సత్యమును మనము ఎరుగుతూ ఉండాలి. అదే సమయంలో మన పనిని అగ్ని పరీక్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు మన 2 రకాల పనులు. ఒక పని ఏంటి? వెలగల రాళ్ళు, బంగారము ఉన్నాయి కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి 2 రకాల పనులు. కాల్చబడిన అవి నిలిచి ఉండేవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3. చూడండి, ఇక్కడ కొన్ని వస్తువులు చెబుతూ వచ్చాడు. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, తర్వాత కర్ర, గడ్డి, కొయ్యకాలు. బంగారము, వెండి, వెలగల రాళ్ళు అగ్ని చేత ఎంత పరీక్షింపబడి అంత సౌందర్యాన్ని కలిగి ఉంటాయి. ఇవేంటి? కర్ర, గడ్డి, కొయ్యకాలు ఇవి అగ్ని రంగాలని అసలు మాయమైపోతాయి, బూడిదైపోతాయి, ఆకారమే ఉండదు. ఆ జలము తేటపరచబడుతూ ఉంటుంది. ఆ జలమున వానికి ఏం కలుగుతుంది అంటే, మరి దేవుని యొక్క ఆ అగ్ని వేరు చేస్తూ ఉంటుంది అన్నమాట. వేరు పడతా ఉంటారు. ఈ జలము బల్ల ద్వారా మనము వేరైనటువంటి వారంగా ఉంటే
రేపు అగ్ని మనల్ని ఏమీ చేయదు. లేదు మనము మరి పరీక్షింపబడకుండా బలలో పాలు పంపులు కలిగితే అగ్ని మన జీవితాలను దహించి వేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ వాగ్దానాలు అన్నీ కూడా మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాయి అంటే అరణ్యములో యెహోవాకు మార్గమును సిద్ధపరిచేటట్టు, అది పరిశుద్ధ మార్గముగా ఉండేటట్టు, మనల్ని పరిశుద్ధులుగా చేసేటట్టు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ ప్రభువుని చూడలేరు. కనుక మనం ఎవ్వరం అంటే మనం బలలో పాల్గొననంతసేపు మానవుడు వాక్యం ఏమి సెలవిస్తుంది? అదే యెషయా గ్రంథం 40 అధ్యాయం 6, 7, 8 వచ్చిన చదవండి. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, ఏమని ప్రకటించాలి? ఏమని ప్రకటించాలంటే ఒకటే ప్రకటన: సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు. ఇంకా ఆ, 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 ఆ. అది విషయం. వాక్యము లేని జీవితము గడ్డి, వడిలిపోయే పువ్వు లాంటి వాడు. ఆయన ఊదగా అవి ఏమవుతాయి? అవి వడలి పోతాయి. నిలిచేదేంటి? వాక్యం. అది కదా, వాక్యము చెంతకు రావాలి మనం. కష్టమైన, బాధ అయినా, సమయం కుదరకపోయినా సమయమును హెచ్చించుకొని దేవుని వాక్యం ఎక్కువగా చూడండి. ఈ రోజుల్లో వాక్యం చెప్పేవాళ్ళు తక్కువైపోయారు. పిట్ట కథలు, మరి టైం పాస్ స్టోరీలు, సరిగా గ్రహింపులేనటువంటి విధానం. వాక్యంగా చెబితే జనానికి నచ్చదు. రెఫరెన్స్ ఎక్కువైనా అంటారు. ఏమవుతుంది? వాక్యం ఎక్కువగా ఉంటే కొంపలను అంటుకుపోతాయా? కాదు కదా. వాక్యంగా బోధించే వాళ్ళు తక్కువైపోయారు. ఏదో వెళ్ళాములో బోధించాములో వచ్చాములో అన్నట్టు ఉంటుంది. కనుక మనము చేయాల్సిన పని ఏంటంటే, మనము అందరి వల్లే ఏదో గడ్డిని పోలినటువంటి వారంగా కాదు. మనలో ఏమున్నది? వాక్యము ఏమని ప్రకటించాలంటే ఇదే ప్రకటించమన్నాడు: సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, వారి అందమంతయు అట్లాగే ఉంది. కానీ వాక్యము నిత్యము నిలుస్తుంది. అదే వాగ్దానం. అబ్రహాము జీవితంలో వాగ్దానం నిలిచి ఉన్నది. అందుకనే ఆయన ఆ వాగ్దానం సందేహింపకేం చేశాడు? ఆ ఇచ్చే దేవుడు నమ్మదగిన దేవుడని ఆ వాగ్దానమును స్వతంత్రించుకుంటూ వచ్చాడు. కనుక ఆకాశము భూమి గతిస్తే కానీ నా మాటలు, నేను చేసిన వాగ్దానం అనేది నెరవేర్చక మానను అని అర్థం. కనుక దేవుడు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మనం భూమి మీద ఉన్నాం. ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఉన్నాడు. అందుని బట్టి దేవుని యందు మనము విరిగిన హృదయముతో మనం ఎదురు చూసినప్పుడు ఆయన ఎవరిలో నివసిస్తాడు? ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు కనుక పరిశుద్ధ స్థలంలో నివసిస్తాడు. అయినను విరిగి నలిగిన హృదయములలో దేవుడు నివసిస్తూ ఉంటాడు. అందుని బట్టి మనము ఈ భూమి మీద త్రోవను సిద్ధపరచుడి. ఏం చేయాలి? మనము మొదటిగా అరణ్య మార్గములో కస్తూరి పుష్పం వలె పువ్వు వేయటానికి పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు ఈ అరణ్య మార్గం ఏమవుతుందంటే పరిశుద్ధ మార్గం అవుతుంది. ఈ పరిశుద్ధ మార్గము ఏమవుతుందంటే గడ్డి వాక్యముతో మలచబడి నిరంతరం నిలుచుండే వాక్యములాగా ఉంటాం మనం. ఈ వాక్యం ఏమవుతుందంటే
పరిశుద్ధ స్థలములో నివసించేటట్టు ఆ పరిశుద్ధ స్థలం ఏంటంటే సమీపింపరాని తేజస్సు. దాంట్లో విరిగినలిగిన హృదయంలాగా ఈ వాక్యం మనల్ని సిద్ధపాటు చేస్తూ ఉంటుంది. ఎవరైతే విరిగినలిగిన మనసు కలిగి ఉంటారో ఆ త్రోవలను సిద్ధపాటు చేస్తారు. అదే యెషయా 62, 10, 11 వచనాలు. యెషయా 62, 10, 11 వచనాలు. ఆ! ఆ! ఆ జనములకు ఆ గుమ్మముల ద్వారా రండి. మనం గుమ్మముల్లో ప్రవేశించాలి. వాక్యమును ధరించుకోవాలి. ఈ వాక్యమును జనమునకు త్రోవ సిద్ధపాటు చేయాలి. రాజమార్గమును చక్కపరచుడి, చక్కపరచుడి. రాళ్ళను ఏరి పారవేయుడి. జనములు చూసినట్లు జయధ్వని ఎత్తుడి. ఆలకించుడి భుజగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటన చేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ మీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతం ఆయన తీసుకొని వచ్చుచున్నాడు. సీయోను కుమార్తెకు తెలియ చేయుడి. కనుక మార్గమును సిద్ధపాటు. కనుక దేవుని ఉగ్రత దినం అనేది ఒకటి ఉంది. ఆ ఉగ్రత దినములో వెండి బంగారాలు వారి వెంట రావు. చూడండి ఎజ్కేలు గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం. ఎజ్కేలు 7:19. ఈ భూమి మీద మనం కష్టపడి సంపాదించిన ఎండి బంగారాలు ఏవి కూడా రేపటి ఉగ్రతను అవి తప్పించలేవు. దేవుని మరి ఆ ఉగ్రత దినాన్ని అవి కాపాడలేవు. కనుక ఈ భూ నివాసులందరినీ కూడా వారు రక్షింపబడకపోతే వారిని సర్వనాశనం చేసే శక్తి ఆ దేవునిలో ఉంది. కనుక అందుకనే పేతురు భక్తుడు ఏమంటాడంటే, మీరు క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పితృ ఆ, 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 ఉమ్. కనుక మనము అమూల్యమైనటువంటి రక్తము చేత మనం విమోచింపబడుతూ వచ్చాం. అందుని బట్టి చివరికి ఒక మాట చూసుకొని మనం బలలో పాల్పంపులు కలిగి ఉంటాం. అదే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ, ఆ, ఆ. చూడండి, అమూల్యమైనటువంటి అత్యధికమైన వాగ్దానమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఈ వాగ్దానాలు, ఇదేంటి ఈ వాగ్దానానికి ఉన్న పేరేంటి? అమూల్యమును అత్యధికమును అయినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానమును మనం స్వతంత్రించుకొని ఆయన రాజ్యములో మనం మరి చేరటానికి మనం ఎట్లా ఉండాలి అంటే, మనం పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకింపబడినటువంటి వారు ఉండాలి. ఏలియా యొక్క ఆ ఆ స్వభావం బాప్తిస్మిచ్చి యోహానులోకి వచ్చింది. ఆ ఏలియాకున్న స్వభావమే క్రీస్తు శరీరధారిగా మరి అటువంటి స్వభావాన్నే కలిగి ఉన్నాడు. అటువంటి స్వభావాన్ని అపోస్తలుడైన పౌలు కలిగి, మీరు నన్ను పోలి నడుచుకుంటే నేను మరి క్రీస్తుని పోలి నడుచుకున్నాను. నేను క్రీస్తుని పోలి ఏ విధంగా నడుచుకున్నానో మీరు నన్ను పోలి నడుచుకున్నాను. అటువంటి స్వభావ సిద్ధముగా మనము ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉంటున్నాడు. కనుక ఈ అమూల్యమైనటువంటి అత్యధికమైనటువంటి వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక దురాశని అనుసరించి లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వానికి దూరముగా ఉంటూ ఈ వాగ్దానాల మూలముగా మనము మరి దైవ స్వభావములో పాలువారం అయ్యి దేవుని చేత
మనము ఆయన జ్ఞానముతో నింపబడి చివరగా ఆ 10వ వచనములో చివరి మాట ఉంటుంది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడింది. కనుక ఆ ప్రవేశంలోనికి వెళ్తూ వచ్చారు. ఈ లోకములో సుఖమును మరి కలిగి లేక ఆ అరణ్య ప్రదేశంలో పెరిగి అరణ్యములో కస్తూరి పుష్పం వలె పూయిస్తూ అరణ్యములో ఉల్లసిస్తూ దేవుని కొరకాయ కనిపెట్టుకున్నటువంటి వారి ఎడల దేవుడు చూపిస్తున్న అద్భుతమైనటువంటి మార్గం. ఆ మార్గంలో మనం ఉన్నాం. దాన్ని కాపాడుకోవటానికి శ్రద్ధాభక్తులతో ప్రీతికరమైన సేవ చేస్తూ దేవుని సన్నిధానానికి సమయానికి రావటమే గొప్ప సేవ. సమయానికి పాటించేటటువంటి జ్ఞానం దేవుడు అనుగ్రహించలాగిన యథార్థ హృదయంతో మనం బలలో పాల్పొంపులు కలిగి ఉంటాం.